వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. ఇవాళ తెలంగాణలో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఐటీ టెక్నాలజీ, రోబో టెక్నాలజీ, అంతేకాకుండా క్వాంటమ్ టెక్నాలజీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, నెక్స్ట్ జనరేషన్స్కి సంబంధించి ఇవాళ అన్ని రంగాల్లో టెక్నాలజీని ఎట్లా వాడుకొని ఇవాళ తెలంగాణను అభివృద్ధి చెందే దిశగా ఐటీ టెక్నాలజీ శాఖ మంత్రి మనం శ్రీధర్ బాబు గారిని చూస్తున్నాం. శ్రీధర్ బాబు గారు ఇవాళ తెలంగాణలో ఒక రకంగా పరుగులు గతంలో ఐటీ శాఖ మంత్రి కంటే కూడా చాలా ముందు చూపుతోని హైదరాబాద్ని అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో టెక్నాలజీ రంగంలో ముందుకు పరిగెత్తించడంలో తన వంతు పాత్రగా పోషిస్తున్నట్టు కనపడుతున్నది. ఇవాళ మనము చూసుకుంటే ఒకవైపు పూర్తిగా విశ్వవిద్యాలయాల మీద అంటే వచ్చే జనరేషన్స్ కోసం నెక్స్ట్ ఫోర్త్ సిటీగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కానీ ఫార్మా రంగము, టెక్నాలజీ, ఐటీ, కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇలా మొత్తానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలా అనేక రంగాల టెక్నాలజీని మనం వాడుకుంటే ఖచ్చితంగా తెలంగాణను అభివృద్ధి పదంలో నిలబెట్టడంలో ముందంజలో ఉంటాం. వాళ్ళు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. మన ఐటీ శాఖ మంత్రి సంచార ప్రయోగశాలను కూడా స్కూళ్ళలో పెట్టాలని అనుకుంటున్నాడు. సంచార ప్రయోగశాలలో కొత్త ఆవిష్కరణతో తెలంగాణను నంబర్ 1 స్థానంలో నిలిచే విధంగా ఫ్యూచర్ సిటీలో నిర్మించే తలపెట్టిన ఏ యూనివర్సిటీ కూడా, అంటే ఏ యూనివర్సిటీ, అట్లాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ప్రాంటీయర్ టెక్నాలజీ హబ్గా ఇవాళ తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ను ఆ రకమైన ఐటీ హబ్గా గతంలోనే అభివృద్ధి జరిగింది. ఐటీ నుండి ఇవాళ మొత్తం టెక్నాలజీ హబ్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఇవాళ అందులో భాగంగానే పిల్లల కోసం ఈ టెక్నాలజీని పూర్తిగా వివరించడానికి ఒక వెహికల్ను కూడా, డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ, వీటన్నిటిని వివరించడానికి మొత్తం స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 33 జిల్లాల్లో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా ఇలా విద్యార్థులను చైతన్యం చేయడానికి ఒక యాత్ర, సంచార ప్రయోగశాల ఫ్లో, దాని పేరు, ఒక ఫ్లోను విద్యార్థుల కోసము ఇలా మన మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక ఫ్యూచరిస్ట్ ల్యాబ్ ఆన్ వీల్స్, దట్ ఈస్ కాల్డ్ ఫ్లో వాహనాన్ని మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. సో ఇందులో భాగంగా ఏంటంటే ఈ రకమైన ఆవిష్కరణల వల్ల పూర్తిగా స్కూళ్ళల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించడానికి విద్యార్థులు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఏ టెక్నాలజీకి సంబంధించి ఒక విశ్వవిద్యాలయాన్ని తీసుకురావడం అనేది ఇంకా అద్భుతమైన ప్రయోగం. దాంట్లో డ్రోన్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ, ఐటీ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఇప్పుడు అమెరికాను శాసిస్తున్న రంగాలు. ఇలా ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భాగంగా వచ్చిన మార్పులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవాళ అత్యధికంగా ఉద్యోగాల కల్పనకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో కేవలం 1 లక్ష 2 లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. అదే ప్రైవేట్ రంగంలో 10 నుండి 20 లక్షల వరకు ఉద్యోగాలు ఇవాళ సాధించడానికి ఈ రకమైన టెక్నాలజీ ఇవాళ బాగా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ వల్ల ఉద్యోగాల అవకాశాలు తగ్గిపోతాయని చెప్పేసి ఏవైతే అంటున్నారో అది కరెక్ట్ కాదు. ఇవాళ ఈ టెక్నాలజీలో ఫ్యూచర్ టెక్నాలజీ వస్తున్న రంగాలు ప్రధానంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో వాళ్ళ లక్షలాది ఉద్యోగాలు, ఒక్కొక్క దానికి మినిమం క్వాలిఫికేషన్స్ అంటూ కూడా ఏం లేదు పెద్దగా. వాళ్ళ కనీసం మనకు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ అయితే ఇక మొత్తం ఇవాళ సుమారు భారతదేశంలో ఒక 20-30 లక్షల ఉద్యోగాలు ఇవాళ రిక్వైర్మెంట్ ఉంది. 20-30 లక్షల ఉద్యోగాల రిక్వైర్మెంట్లో ఇంకా టెక్నాలజీ పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్ టెక్నాలజీని నిపుణులు మనకు చాలా తక్కువ మందిగా ఉన్నారు. ఇవాళ చైనా, అమెరికా, యూకే లాంటి దేశాలు ఈ రంగంలో చాలా ముందంజలో ఉన్నాయి. అక్కడ అనేక అవకాశాలు ఇవాళ ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో 22 లక్షల ప్యాకేజీ, 30 లక్షల ప్యాకేజీ, 40 లక్షల ప్యాకేజ్తో కేవలం ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి అక్కడ. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాల కల్పన కోసము ఇక్కడ
ఒక ఆర్టిఫిషియల్ టెక్నాలజీ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామనడం అనేది దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ యూనివర్సిటీ అనేది అద్భుతమైన ఆవిష్కరణలు, తెలంగాణలో అద్భుతమైన ఆవిష్కరణ దిశగా ముందడుగు వేయడానికి ఒక స్కోప్ ఉంది. ప్రపంచ రంగాన్ని మొత్తానికి సాధించాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అవసరము. ఆ టెక్నాలజీని కనుక ఇవాళ మనం యూజ్ చేస్తే ఏఐ చాట్ జీపీటీతోనే ఇవాళ మనం రకరకాల ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోగలుగుతున్నాము. ఏ అంశమైనా కూడా ఇలా చాట్ జీపీటీ ద్వారా మనం ప్రతి అంశాన్ని మనకు అది వివరించగలిగే పరిస్థితి ఇలా ఒక ఆల్టర్నేటివ్ మనకు అంటే మనిషికి ఆల్టర్నేటివ్ తయారైంది ఏఐ టెక్నాలజీ. ఒక మనిషి చేయలేని పనులు ఏఐ టెక్నాలజీ చేస్తున్నది. ఒక మనిషి ఆపరేషన్ చేయాలంటే అద్భుతమైన సలహాలు ఇవ్వడానికి ఏఐ టెక్నాలజీ ఇవాళ ఉంది. ఆపరేషన్ టెక్నాలజీని కూడా ఇవాళ చిన్న చిన్న పరికరాలుగా మార్చడానికి ఇవాళ నానో టెక్నాలజీ మనకు వచ్చింది. నానో టెక్నాలజీ చిన్న పరికరాలను తయారు చేయడానికి ఉపయోగపడితే ఏఐ టెక్నాలజీ ఆ పరికరాలను దాంట్లో ఉన్న మొత్తం టెక్నాలజీ సాయం ద్వారా ఇవాళ మొత్తం గుండెను ఆపరేషన్ కానీ, మెదడు ఆపరేషన్ కానీ, ఇవాళ కడుపులో ఉన్న పేగుల ఆపరేషన్స్ కానీ, క్యాన్సర్ ఆపరేషన్ కానీ అన్ని రకాల ఆపరేషన్స్ చేయడానికి టెక్నాలజీని ఇలా అద్భుతమైన ఒక సాధనంగా వాడడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అలాగే నానో టెక్నాలజీ పనిచేస్తుంది. క్లౌడ్ ఈవెన్ డ్రోన్ టెక్నాలజీ పనిచేస్తుంది. అర్జెన్సీలో యాక్సిడెంట్ అయిన అర్జెన్సీలో మెడిసిన్ పంపడానికి కూడా ఇవాళ డ్రోన్ టెక్నాలజీ పనికొస్తుంది. అలాగే రైతులకు వెళ్ళలేని అంటే రైతులు ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్న క్రమంలో చెల్లడానికి ఇవాళ కూలీలు దొరుకుతున్న పరిస్థితులలో డ్రోన్ టెక్నాలజీని వాడి ఇలా మందులు చల్లుతున్న పరిస్థితి. ఇలా ఆర్టిఫిషియల్ వంగడాలను తయారు చేయడంలో కానీ, అలాగే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఇవాళ ఈ టెక్నాలజీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మళ్ళీ మనకి ఈ టెక్నాలజీ ఫలితాలను అద్భుతంగా అందించగలిగే స్థితి మనం కల్పించగలిగాం. కాబట్టి ఇవాళ ఈ టెక్నాలజీకి సంబంధించి తెలంగాణ ఒక టెక్నాలజీ హబ్గా ఇవాళ మార్చడానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని అయితే అభినందించాలి. తప్పకుండా భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగాలతో అంటే కనీసం ఏ నిరుద్యోగి కూడా తక్కువ 20 లక్షల ప్యాకేజ్తో ముందుకు పోవడానికి 10 లక్షల నుండి 20 లక్షల ప్యాకేజ్, 30 లక్షల ప్యాకేజీ, 40 లక్షల ప్యాకేజీ వరకు కూడా ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మరింత ప్రోత్సహించే విధంగా మనం తప్పకుండా ఈ టెక్నాలజీని వాడుకొని తెలంగాణను టెక్నాలజీ హబ్గా మార్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇవాళ ఇక్కడికి వెళ్ళి నిరుద్యోగులు ఎవరు ఉండకుండా నిరుద్యోగ రహిత తెలంగాణను సాధించే దిశగా టెక్నాలజీని అద్భుతంగా వాడే దిశగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిద్దాం, సహకరిద్దాం. తప్పకుండా తెలంగాణలో టెక్నాలజీని ఇంకా మరింత ప్రోత్సహించే విధంగా శ్రీధర్ బాబు ఇంకా మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్యవర్గంతో తగిన కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా D6 భావిస్తుంది, డీజాక్ భావిస్తుంది. కాబట్టి ఇంతటితో సైన్అప్ చేస్తున్నాను. రానున్న ఫ్యూచర్ తెలంగాణలో అద్భుతమైన టెక్నాలజీకి విప్లవాన్ని సాధించాలని కోరుకుంటూ ఇలా వెల్కమ్ చెప్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.